వీరలను క్షమించు తండ్రి, నేరాలేమియు కోరితిటులా నిన్ను చంపు క్రూరజనులకై శరణ్య విమోచక. ప్రైజ్ ద లార్డ్. నాకన్నా ఆత్మీయులు, పెద్దవారు, పరిశుద్ధులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. అల్పుణ్ణి, అభాగ్యుణ్ణి, ఎన్నిక లేని నన్ను దేవుడు ఎన్నుకొని ఈ పరిశుద్ధులకి, పెద్దలకి, ఆత్మీయులకి దేవుడు నా ద్వారా చెప్పటానికి తన వర్తమానాన్ని ఇచ్చిన దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి వందనాలు. 10:30కి స్టార్ట్ చేశారు. నేను 11:30కి మెసేజ్ స్టార్ట్ అయిద్దాం అనుకున్నా. సరే కొంచెం లేట్ అయితే 12 అనుకున్నాను. ఇంకొంచెం లేట్ అయితే 12:30 అనుకున్నా. 1 గంటకి మెసేజ్ ఇచ్చారు మనకి. అన్నం 10-15 నిమిషాల్లో ముగించమన్నాడు. 2 మాటలు క్లుప్తంగా చెప్తాను. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చర్చికి వస్తున్నారు కాబట్టి ఈ మాటలు చాలాసార్లు వినుంటారు. ఈరోజే కొత్తగా చర్చికి వచ్చి 7 మాటలు ఇదే ఫస్ట్ టైం మేము వింటున్నాం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. గత సంవత్సరాల కొలది నువ్వు ఒక్కడు ఉండవా? ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రదర్. గత సంవత్సరాల నుంచి మనం ఈ మాటలు వింటూనే ఉన్నాం. 7 మాటల్లో చెప్పటానికి అన్నిటికన్నా తేలికైన మాట ఏంటంటే ఈ మాటే. ఆచరించడానికి అన్నిటికన్నా కష్టమైన మాట ఏంటంటే ఈ మాటే. మన ఇండియాలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ ప్రాబ్లం ఒకటి ఉండిద్ది. ముందు ఏదన్నా ఎవడన్నా కదిలితే పాట పాడమంటే ఒకళ్ళు రారు, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నుంచున్నారంటే మెల్లగా వెనకాల వస్తూ ఉంటారన్నమాట కదా. అంతేనా? స్టార్టింగ్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం అనేది మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఆ లీడ్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. దేవుని యొక్క మహాకృపను బట్టి పాస్టర్ గారు ఫోన్ చేసి 7 మాటలు ఒక మాట అని చెప్పకుండా ఫస్ట్ మాటే నువ్వు చెప్పాలి అని పాస్టర్ గారు నాకు చెప్పారు. సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా వాక్యంలోకి వెళుతున్నాను. ఇతరులను ప్రేమించటం అనేది చాలా కష్టమైన పని. క్షమించటం అనేది ఇంకా కష్టమైన పని. నాకన్నా తక్కువ ఉద్యోగస్తుడు నాకన్నా వచ్చి చెప్పి నా మీద ఎదురు తిరిగితే నాకు ఎట్లా ఉండిద్దే? చాలా కోపంగా ఉండిద్దే. అసలు కొట్టేయాలనిపించిద్ది. ఒక్కోసారి యవ్వన కాలంలో ఉంటే చంపేయాలని కూడా అనిపించిద్ది. అంటే యవ్వనస్తులు బలవంతులు అంటే ఆ విషయంలో కూడా చాలా బలవంతులు వాళ్ళు. అట్లా అనిపిస్తూ ఉండిద్ది యవ్వన కాలంలో. క్షమించడం అనేది చాలా కష్టమైన పని. దేవుడు ఇక్కడ చెబుతున్న మాటల్లో బహు కఠినమైన మాట ఇది. చెప్పడానికి బాగా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది. దేవుడు మీకు చెప్పటానికని ఈ మాటను నేను ఎంచుకున్నాను కానీ ఈ మాట ద్వారా దేవుడు నన్ను ఎక్కువ సరిచేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ క్షమించే గుణం అంత తేలిగ్గా ఎవరికీ రాదు. మనం ఆరాధించే దేవుడు ఈరోజు మనం చేసుకుంటున్న ఈ గుడ్ ఫ్రైడే బలిని కోరే దేవుడు కాదని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుడు నిన్ను బలిని కోరే దేవుడు కాదు. చాలామంది అన్ని జనులు తమ ఆయుష్ పెంచుకోవటం కోసం, తమకేదో మంచి జరుగుతుందని కోసం జంతువుల్ని
మరి దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోతే సొంత కుమారుల్ని కుమార్తెలను కూడా బలిగా ఇస్తున్నారు. ఇదే విషయం ఒక 5-6 సంవత్సరాల క్రితం మదనపల్లిలో జరిగినట్టుంది. సొంత కుమారుల్ని చంపేసిన తల్లి. అది చాలామందికి విచిత్రంగా అనిపించి బైబిల్ టీవీ న్యూస్లో కూడా బాగా ఎక్కువగా తిరిగింది ఆ మాటలు. అది బైబిల్ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితమే ఆ మాట రాయబడి ఉంది. ఆ మాట ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35, 36, 37, 38 వచనాలు నేనే చదువుతాను. పేజీ నెంబర్ పాత నిబంధనలో 509. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. అంటే చాలా విచిత్రంగా అనిపించింది, కానీ అది 2000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడిన మాట అది. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మన దేవుడు బలి కోరే దేవుడు కాదు. ఆ మాట బైబిల్ గ్రంథంలో 4-5 సార్లు ఉంటుంది. ఒక రిఫరెన్స్ చెప్పనా? ఒక రిఫరెన్స్ చెప్తాను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, హోషేయ 6:6లో కూడా ఆ మాట ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఆ మాట ఉంటుంది. 2, 4, 5 వచనాల్లో ఏదైనా ఒక్కటి చదవండి చాలు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. మనం ఆరాధించే దేవుడు బలిని కోరే దేవుడు కాదు, కానీ ఆయనే మన కొరకు బలిగా అర్పించబడిన దేవుడు. విగ్రహాలు వీటికి బలులను అర్పించటం, కూతుళ్ళని కుమారులను అర్పించటం దేవుడు నీ దగ్గర నుంచి ఏమీ కోరట్లేదు, కానీ ఆయనే నీ కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఈ మాటలు చదివినప్పుడు ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుడు నీ దగ్గర నుంచి ఏమీ ఆశించపోగా తానే మన కొరకు బలియాగముగా అర్పించబడిన దేవుడు. ఈ మాటలు మనం చదివినప్పుడు ఇంతగా మనల్ని క్షమించి మనం ఇంకా శత్రువులము పాపులమై ఉండగానే యుక్తకాలమున దేవుడు మన కొరకు చనిపోయినని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇంతగా ప్రేమించే దేవుడు, అంటే పాపుల్ని, శత్రువుల్ని, దుర్మార్గుల్ని, ఎటువంటి వారినైనా క్షమించే దేవుడు. ఏదన్నా ఒక తప్పు చేసి ఒక కుమారుడు జైలుకి వెళ్ళాడు అనుకో, తల్లిదండ్రులు అనుకునే మాట ఏంది, వీడు నా కడుపున పుట్టకపోయినా బాగుండేది, అనవసరంగా వీడు భూమి మీద పడ్డాడేమో అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉండిద్ది. మానవులం కాబట్టి మనకు సహజంగా అనిపిస్తూ ఉండిద్ది. ఈ క్షమించే గుణం, ఈ యొక్క కరుణించే గుణం ఆ దేవుని దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. దేవుడు పుట్టడానికి స్థలం లేదు, చనిపోవడానికి స్థలం లేదు. ఆయన సిలువలో మరణించాడు. అంటే ఆయన పుట్టుకకు స్థలం లేదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఆయన పుట్టడానికి స్థలం లేదు, చనిపోయినప్పుడు స్థలం లేదు. ఎంతగా ప్రేమించాడంటే దేవుడు, ఆయన చేత చేయబడిన జనులు, ఆయన సృష్టించిన జనులు, ఆయన అధికారిగా ఉన్న ఆ ప్రజలు ఆయన మీద ఉమ్ము వేయటం, ఆయన కొరడాలతో కొట్టడం, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన సృష్టించిన ప్రజలే ఆయన మీద అంత చేస్తూ ఉంటే దేవుడు ఓర్పుతో సహనంతో చెబుతున్న మాటలు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. ఎంత ప్రేమ చూపించాడండి. అదే గనక ఒక మనిషి ప్రకారంగా మనకు ఆ శక్తి ఉంటే అందరిని చంపేసేవాళ్ళమేమో, అంతేనంటారా? లేకపోతే మనం కూడా క్షమించి వదిలేసేవారు అంటారా? ఇప్పుడు నా కింద పనిచేసే అతను నన్ను కొట్టాడు అనుకో, నేను క్షమించి పోనీలేరా, ఈ దేవా వీడేం చేయుచున్నాడు, వీడు తెలియదు, క్షమించమని నేను అనగలను ఆ మాట? సరే, మీ కింద పనిచేసే ఇంట్లో పని మేము కొడితే మీరు ఊరుకుంటారా?
దేవుడు తాను సృష్టించిన జనుల చేతే ఆయన కొట్టబడ్డాడు. ఆయన సృష్టించిన జనుల చేతే ఆయన ఉమ్మివేయబడ్డాడు. ఆ జనుల చేతే ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. దేవుడు విజ్ఞాపన చేస్తూ వారినే మళ్ళీ క్షమించమని అడుగుతున్నాడు. ఎంత కరుణామూర్తి, ఎంత ప్రేమామూర్తి. దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మాట చెప్పేసి వదిలేస్తే అది నెరవేరినట్ట. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అనుకో, అది క్రియల రూపంలో లేనప్పుడు అది ప్రేమ అంటారా? అదే మాట ఒక 100 సార్లు చెప్పామనుకో, నిన్ను ప్రేమిస్తున్నానని, అది క్రియల్లో రూపంలో లేకపోతే ఆ ప్రేమ వ్యర్థం. అది నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను ప్రేమించానని చెప్పడానికి ఆయన శిలువ మరణం పొందాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం చూపించే దేవుడు. అటువంటి ఆ యొక్క క్షమించే గుణం మనుషులుగా మనకి చాలా కష్టమైన పని, చాలా తేలికైన పని అని ఎవరన్నా అంటారా? 7 మాటల్లో ఈ మాట చాలా తేలికైంది చెప్పడానికి, ఇతరులను క్షమించండి అని. ఆచరించడానికి బహు కఠినమైన మాట కూడా ఇదే. కాబట్టి ఆ దేవుడు చూపించిన ఆ ప్రేమనే, ఆ క్షమించే గుణాన్ని మనం ఇతరుల పట్ల మనం చూపించాలి. ఎవరన్నా రాసుకునే వాళ్ళు ఉంటే ఒక 10 రిఫరెన్స్లు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళినా చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏంటంటే ప్రవచనం ఉంటుంది. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అని. ఆ ప్రవచనం నెరవేరటానికి కొత్త నిబంధనలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఇంకొకటి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనములు. చదవద్దు ప్లీజ్. ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని మాట ఉంటుంది. ఇంకొకటి ఎఫెసీ 4:32, క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 44 వచనాలు. మీరు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు. బహు కష్టమైంది ఇది, అసలు అయ్యే పనే కాదనిపించింది ఒక్కోసారి. నాకంటే నేనేం గొప్పవాడిని అని కాదు, కానీ మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆ శత్రువులను ప్రేమించటం, మనల్ని చిత్రహింసలు పెట్టే వారి కొరకు ప్రార్థించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అది ఎంతో దేవుని యొక్క ప్రేమ, ఆత్మీయత మనలో ఉంటే కానీ మనం చేయలేము ఆ పని. ఎవరన్నా చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఎవరన్నా ఉండారేమో అంత ప్రేమ చూపించగలిగిన వాళ్ళు. కష్టం, చాలా కష్టం అది. కానీ క్రీస్తు చెప్పిన ఈ వాక్యం సత్యం కాబట్టి దీన్ని మనం అనుసరించాలి. అదేవిధంగా స్టెఫెన్ కూడా అదే మాట అంటాడు కదా, చనిపోతూ కూడా వారి మీద ఈ పాపం మోపొద్దని చెప్తాడు. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 59, 60 వచనాలు. నెక్స్ట్ మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. పాపులను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. ఇంకొకటి వచ్చేసరికి 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు. 1 యోహాను 3వ అధ్యాయం 14, 15 వచనాలు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతుని యందు నిత్య జీవం ఉండదు. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతుని యందు నిత్య జీవం ఉండదు. కాబట్టి ఇంకా 4-5 రిఫరెన్స్లు ఉండే చెప్పలేను నేను. మనకిచ్చిన సమయం నాకు కొద్దిగానే 10-15 నిమిషాలే కాబట్టి నేను ముగించేస్తాను. ఎందుకంటే పొరుగువాడంటే ఎవరు? పొరుగింటి వారంటే ఎవరు? మన కుడి చేతి పక్కనో లేకపోతే మన ఎడం చేతి పక్కనో, మన ఇంటి ముందో, మన ఇంటి వెనకాలో ఉండేవారు. వాళ్ళ దగ్గరే మన సాక్షి జీవితం లేకపోతే, వాళ్ళ దగ్గరే మనం ఎన్నాళ్ళు చర్చికి వెళ్తా ఓ మంచి సాక్షి జీవితాన్ని కలిగించలేకపోతే
మిగిలిన వారికి మనం ఏం చెప్పగలుగుతాము? ఆ మాట ఒక్క రిఫరెన్స్ చెప్తాను, ఇంక ముగిచ్చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేక మంది బోధకులు కాకుండుడి. ఎంత చక్కగా వ్రాయబడి, అంటే చెప్పటం అనేది చాలా విషయం. మనం ఆచరించకుండా, మనం ఆత్మీయతలో లేకుండా దేవుని వాక్యం చెప్పటం అనేది మరి ఎక్కువ తీర్పు. మనం చెయ్యకపోగా, మనం దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించకుండా ఉంటూ, మనం ఇతరులకి మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించండి అని చెప్పడం అనేది మరి ఎక్కువ తీర్పు ఉంటుంది వాళ్ళకి. ఇది ఒక తప్పుతోనే పోతుంది. ఇది ఒక తప్పు ఏంది? మనం ఆచరించట్లేదు కాబట్టి దానికి శిక్ష వస్తుంది. మనం ఆచరించట్లేదు కాబట్టి ఓ శిక్ష. మనం ఆచరించకపోగా ఇతరులను ఆచరించమని చెబుతున్నాం, రెండంతల శిక్ష. అర్థమైందా నేను చెప్పిన మాట? అందరూ బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. నిట్ట మధ్యాహ్నం ఎండలకు మండిపోతున్నాయి. నువ్వు ఆపేస్తే రెండో మెసేజ్ మళ్ళీ 7 ఉంటాయి. ఫస్టే నీకు ఇచ్చారు, నువ్వు అయిపోతే మళ్ళీ అది ఎప్పుడు అయిద్దో. మరి షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అందరూ ఉన్నారు. మళ్ళీ ఏడే కళ్ళు తిరిగి పడిపోతే దేవునికి స్తోత్రం అంటారేవో అనిపిస్తుందా? మనం ఆచరించకుండా మనం అందుకనే మిషనరీ కన్నా టెస్టిమోనీ అనేది చాలా ఇంపార్టెంట్. మిషనరీ అంటే సువార్త పరిచర్య చేయటం. సువార్త పరిచర్య కన్నా కూడా మంచి సాక్షి జీవితం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అది మిషనరీ కన్నా చాలా. అన్న ప్రార్థన చేసింది కానీ ఎక్కడన్నా సువార్త చెప్పినట్టు ఉందా? దానియేలు ప్రార్థన చేశాడు కానీ సువార్త చెప్పినట్టు ఉందా? యేసేపు ఎక్కడన్నా సువార్త చెప్పినట్టు ఉందా బైబిల్ గ్రంథంలో? లేదు. కానీ రాజ్యాలనే వాళ్ళు ఏలేవారిగా దేవుడు చేశాడు. మంచి టెస్టిమోనీ, మంచి సాక్షి జీవితం. మనం దేవుణ్ణి ఇంకా మనం ఈ యొక్క సమయంలో ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా దేవుడు ఎవరో తెలియకుండా, ఆయన పెట్టిన ఆ యొక్క రక్తము, ఆ యొక్క క్షమించే గుణం ఇంకా తెలుసుకోకుండా ఇంకా మనం తిరుగుతున్నామంటే దేవుని ఆత్మ మనలో లేదు. అంటే మనం క్రీస్తుని అనుసరించే వారం కాదు. ఆయన రక్తంలో కడగబడితేనే, అంటే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, మీరు మరలా జన్మిస్తే కానీ నా రాజ్యంలో, తండ్రి రాజ్యంలో మరలా జన్మించటం అంటే ఏంటి? చచ్చిపోయి మళ్ళీ బతకటం కాదు. మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించటం. నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడే, దేవుణ్ణి అంగీకరించి నువ్వు బాప్తిసం పొందినప్పుడే నీకు ఒక ముద్ర. నువ్వు బాప్తిసం తీసుకోకుండా, అంగీకరించకుండా నువ్వు వెళ్దాంలే చూద్దాంలే అనుకుంటా ఉంటే సన్నిధికి వస్తున్నావు కానీ ఆ ముద్ర లేనట్టే. మరలా నువ్వు జన్మించినట్టే. అంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పినట్లే. కాబట్టి ఆచరించటం, మంచి టెస్టిమోనీ కలిగి జీవించాలి. మన సాక్షి జీవితము ఇతరులకు సువాసనగా ఉండాలి, మంచిని వెదజల్లేవారిగా ఉండాలి. మనమేం వాక్యం చెప్పనవసరంలా వారికి. మన ప్రవర్తన చూసి వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, వీళ్ళతో మనకు ఎటువంటి అపాయం లేదు, ఎటువంటి ప్రమాదం లేదు, వీళ్ళతో కలిసి మనం హాయిగా జీవించవచ్చు అని అన్యులు కూడా నీ గురించి టెస్టిమోనీ చెప్పగలగటం ఎంత మంచి సాక్షి జీవితం. ఆ సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఏ విధంగా దేవుడు మనల్ని క్షమించాడో, మనల్ని ప్రేమించాడో, మన కొరకు ప్రాణం పెట్టాడో అదేవిధంగా మనం ఇతరులను క్షమించడానికి ప్రయత్నిద్దాం. మన శత్రువుల కొరకు ప్రార్థిద్దాం. మనల్ని హింసించే వారి కొరకు, మన శత్రువులను ప్రేమిద్దాం. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. చాలా కఠినమైన మాట. దేవుడు దాంట్లోనే గొప్ప మర్మాన్ని దాచి ఉంచాడేమో. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ మాట నాకు ఇచ్చినప్పుడు
మీకన్నా దేవుడు నాతో సరిచేయాల్సిన ఎక్కువ మాట్లాడాడు అని నాకు అనిపించింది. కాబట్టి దేవుడు ఏ విధంగా మనల్ని క్షమించాడో మనం ఇతరులను క్షమించి, మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు, ఆయనే బలిగా అర్పించబడిన దేవుడు. మన దేవుడు శత్రువుల్ని హింసించే వారిని కూడా ప్రేమించి వాళ్ళని క్షమించి వదిలేసిన దేవుడు. ఈ వచనానికి అర్థం అదేనా? అంతేనా? అంతే అని దేవుడు నాకు తలంపిచ్చాడు కాబట్టి చెప్పాను. మీకు ఇంకా గొప్ప తలంపులు ఇవ్వచ్చు, నేను చెప్పగలుగుతున్నాను. నేను నిలబడి, కొంతమంది అవకాశం లేక కొంచెం ఆడ కూర్చొని ఉండరు. కాబట్టి దేవుడు చూపించిన ఆ ప్రేమని, ఆ యొక్క త్యాగాన్ని మనం ఇతరులకు చాటి చెప్పేవారిగా ఉందాం. దేవుడు ఈ చిన్న మాటలు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఏనోష్ పాస్టర్ గారికి, ఓపికగా విన్న మీ అందరికీ, ఇంత నెట్ట మధ్యాహ్నం